నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. జాతక రీత్యా మీకు ఏమీ అర్థం కాకపోతే, మీరు ఎన్నో సమస్యలు కనుక ఫేస్ చేస్తూ ఉంటే దయచేసి అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవండి. తప్పకుండా నేను చేయాల్సిందంతా చేస్తాను. మీరు ఏదో ఒక రకంగా గట్టెక్కేలాగా ప్రయత్నించేటువంటి పరిస్థితి కలుగుతుంది. మరో విషయం ఏంటంటే, ఫిబ్రవరి మాసంలో 2024 సంవత్సరం ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సింహరాశి వారికి కనుక చూసుకుంటున్నట్టయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. శనైశ్చరుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏ పని చేసినప్పటికీ కూడా ధర్మబద్ధంగా క్రమశిక్షణగా చేస్తేనే మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుంది. మీరు ముందు అడుగు వేయగలుగుతారు. ధర్మబుద్ధి కాకుండా అధర్మబద్ధంగా కనుక మీరు ప్రవర్తించినా, లేకపోతే పెద్దలను అగౌరవపరిచినా, గురువులను నిందించినా మీరు పడేటువంటి కష్టము, మీరు పడేటువంటి నష్టము అంతా ఇంత ఉండదు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. ఉద్యోగస్తులు కూడా, ప్రభుత్వ రంగంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఖచ్చితంగా భగవంతుడు మాత్రమే కాదు, సిఐడీలు, సిబిఐలు అందరూ కూడా మిమ్మల్ని కనిపెట్టుకుని చూస్తున్నారని తెలుసుకోండి. ఏమాత్రం మీరు కరప్షన్ లో కాలు పెట్టినా, అడుగు పెట్టినా మీరు పట్టుబడటం ఖాయం. కటకటాల వెనక్కి వెళ్లడం ఖచ్చితంగా ఖాయం అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. కోర్టులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని క్షమించవు. ఇక మరో విషయం, దాంపత్య జీవితంలో ఏ రకమైనటువంటి గొడవలు పడకండి. అటువంటి గొడవలు పడినటువంటి పక్షంలో హీట్ పెరిగిపోయి, వేడి పెరిగిపోయి ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితులు కూడా వస్తాయి. విడాకుల కోసం కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు, చెప్పలేము. అంచేత జాగ్రత్తగా మసులుకోండి. ప్రేమ అభిమానాలతో కనుక ఉండగలిగితే మీతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా బ్రతికేటువంటి అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక రోగులు ఉన్నట్టయితే వైద్య సదుపాయం కల్పించండి, మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి, వాళ్ళు ఉపశమనం పొందుతారు. ఇకపోతే విదేశాలకు వెళ్లాలనుకున్నా, వివాహాలు కాలేదనుకున్నా ప్రయత్నాలు శీఘ్రగతిన ప్రారంభించండి. తప్పకుండా వివాహాలు జరుగుతాయి. వివాహానికి ప్రధాన కారకుడు గురువు మాత్రమే కాదు, శనైశ్చరుడు కూడా అని అర్థం చేసుకోండి. మంచి పదవులు రావాలన్నా, మంచి వ్యవహారాలు చేయాలన్నా, బాగా సంపాదించాలన్నా, మరి ఏ ఫలితాలు కలగాలన్నా, అద్భుతమైన రీతిలో బతకాలన్నా గురువుతో పాటు శనైశ్చరుడు కూడా కారణమవుతాడనేటువంటి విషయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఏ రకంగానూ మీరు శనైశ్చరుని చూసి భయపడకూడదండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువున్నట్టయితే విజయాలు అనేటువంటిది మిమ్మల్ని వరిస్తాయని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 100% ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. శనైశ్చరుడికి వీలైతే ఎంతవరకు వీలైతే అంతవరకు అష్టోత్తరం కూడా చదివితే మీకు అద్భుతమైనటువంటి రీతిలో ఈ మాసం అంతా గడిచిపోతుందని మాత్రం నేను చెప్పగలను. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.